హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ టీచింగ్ హబ్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ పైన మాట్లాడుకుందాం. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ కరెక్ట్ ఇంగ్లీష్. నేను ఎందుకు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఏదైనా భాష అనేది మనకు రెండు రకాలుగా వస్తుంది. ఒకటి అక్వైరింగ్ ది లాంగ్వేజ్, రెండు లెర్నింగ్ ద లాంగ్వేజ్. అక్వైరింగ్ ద లాంగ్వేజ్ అంటే అన్ఇంటెన్షనల్లీ మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటున్నాం అనే విషయం తెలియకుండానే మనకు వస్తుంది. ఎలా అంటే మనం ఒక తెలుగు కుటుంబంలో పుట్టినాం కాబట్టి మనకి ఎటువంటి గ్రామర్ తెలియకుండా తెలుగు అనే ఒక భాష అనే విషయం కూడా తెలియకుండా చిన్నప్పుడే మనం తెలుగుని స్పష్టంగా నేర్చుకున్నాం. అలాగే హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ అలాగే అక్వైర్ చేస్తారు. ఏ భాష మాట్లాడే ప్రాంతంలో ఆ భాషను అక్కడ ఉన్న వారంతా కూడా అక్వైర్ చేయడం జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ అన్ఇంటెన్షనల్లీ వితౌట్ ఎఫర్ట్స్. వాళ్ళు ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా లాంగ్వేజ్ అనేది మాట్లాడగలుగుతారు. మనం చిత్తూరు సైడ్ వెళ్తే అక్కడున్న పరిసరాల్లో తమిళ్ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది అక్వైర్ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్. మనం ఆదిలాబాద్ సైడ్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారు దే అక్వైర్ 3 లాంగ్వేజెస్, మరాఠీ, హిందీ అండ్ తెలుగు. సో ఇలా ఏదైనా భాష ఆ పరిసరాల ప్రభావం, ఆ కుటుంబం యొక్క ప్రభావం, అక్కడ ఉన్నటువంటి సమాజం యొక్క ప్రభావం వల్ల వస్తే మనం దానిని అక్వైరింగ్ అంటాము. మనం ఇంటెన్షనల్గా ఇప్పుడు మనం ఇంగ్లీష్ కోసం ఏదైతే చేస్తున్నామో ఆరాటం, ఏదైతే పడుతున్నామో పోరాటం, దాన్ని మనం లెర్నింగ్ అని చెప్పవచ్చు. We learn here intentionally. So this is learning. If you know the language unintentionally, that is acquiring. Is it clear, friends? ఓకే, ఇప్పుడు చూద్దాము మరి మనం సరిగా మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఫియర్, భయం. ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు భయం అనేది కామన్. దానికి మనము ప్రాక్టీస్ బాగా సాధన చేసి, బాగా బుక్స్ చదివి, బాగా ప్రిపేర్ అవ్వి, బాగా వీడియోస్ చూసి ఇలా ఆ భయాన్ని అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు. దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇంకొక రకమైన భయం ఏంటంటే వాళ్ళు వీళ్ళు చూసి నవ్వుతారేమో. వీ మస్ట్ ఓవర్కమ్ దిస్ ఫోబియా ఆర్ ఫియర్. భాషపై పూర్తి పట్టు ఉన్న వ్యక్తి ఎవరు కూడా నేర్చుకుంటున్నటువంటి వ్యక్తిని ఇన్సల్ట్ చేయడు. ఆ భాషపై ఎటువంటి అవగాహన లేని వారు మాత్రమే చేస్తారు. బట్ వై డూ యూ కన్సిడర్ దెమ్? జస్ట్ లెట్ దెమ్ లాఫ్, లెట్ దెమ్ ఎంజాయ్. యూ డోంట్ కన్సిడర్ దెమ్. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకుంటూ వెళ్తే భాష అనేది మీకు ఎప్పటికీ రాదు. అటువంటి వారిని వదిలేసి మన పని మనం చూసుకోవాలి. దెన్ వీ విల్ అచీవ్ అవర్ గోల్. ఓకే, భయాన్ని అనేది వదిలేయండి. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా భయం పోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సెకండ్ వన్, కాన్ఫిడెన్స్. మనం మాట్లాడదామని ప్రయత్నం చేస్తూ ఉంటాము, మనకు చాలా తెలుసు, అయినప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ వే ఇన్ లెర్నింగ్. అంటే కరెక్ట్గా గ్రామర్ నేర్చుకోకపోవడం, వొకాబులరీ లేకపోవడం, లేదంటే ఎలా మాట్లాడాలనే విషయం కూడా పూర్తి అవగాహన లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. సో మన కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ కావాలంటే ఖచ్చితంగా మనం ముందు చెప్పుకుంటాం ఫ్రెండ్స్, అన్ని ప్రాక్టీస్ చేసి మనకు లాంగ్వేజ్ పైన ఒక కమాండ్ వస్తే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఇట్ లీడ్స్ టు ఫియర్. కాన్ఫిడెన్స్ లేకపోతే అది భయానికి దారితీస్తుంది. కాబట్టి భయం అనేది వదిలేయండి. కాన్ఫిడెన్స్ రావాలంటే చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. వొకాబులరీ లేదు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు ఎక్కడ మిస్టేక్ అవుతుందో అనే భయం. సో వొకాబులరీ రావాలంటే బాగా బుక్స్ చదవాలి. ఆటోమేటికలీ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. ప్రొనౌన్సియేషన్
ప్రొనౌన్సియేషన్ అంటే మనకి ఆ పదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు. నాకు ఒకవేళ నేను కనుక దాన్ని రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే అందరు చూసిన అవుతారేమో. ఎస్, ఫర్ దిస్ వీ హ్యావ్ టు లిజన్ టు న్యూస్, ఇంగ్లీష్ న్యూస్, వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్, watching English programs, so that we can observe their pronunciation and we can speak well. Reading. In all these, reading is very important one. Without reading, we can't speak the language properly. Reading poems, reading stories, reading moral stories, reading novels, reading books, reading different types of books help us a lot in improving our language. చదవడం అనేది ముఖ్యమైనది. చదవడం ఎక్కువ చదివినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చెప్పుకున్నటువంటి వొకాబులరీ వస్తుంది, మనకు సబ్జెక్టు పైన నాలెడ్జ్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే ఫియర్ అనేది ఉండదు. థింకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ దేర్, సో వీ హ్యావ్ టు థింక్ దట్ సిచ్యువేషన్ ఇన్ ఇంగ్లీష్. వాట్ హ్యాపెండ్ దేర్, వాట్ మైట్ బి ద రీజన్, how can we analyze the situation, how can we express that situation, how can we say that. ఈ విధంగా we have to imagine the situation, we have to imagine and express with others, then we will get very good improvement in our language. Next one, practice. Practice makes a man perfect. మనం ఎంత ప్రాక్టీస్ చేసామనే విషయం మనకే తెలుసు, ఇంకొకరికి తెలియదు. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ, దెన్ ఓన్లీ విల్ గెట్ ద గుడ్ లాంగ్వేజ్. మనము ప్రాక్టీస్ చేయకుండా, ఏమీ నేర్చుకోకుండా, రోజు ఒక వీడియో చూశాను, 2 వీడియోలు చూశాను, అయిపోయింది, లేదు ఎప్పుడు కూడా రాయలేదు, ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదు, కానీ లాంగ్వేజ్ రాదు ఫ్రెండ్స్, రాదు. ఎందుకు రాదు అంటే మనకు ఉన్నటువంటి చుట్టూ సొసైటీలో ఇంగ్లీష్ మాట్లాడేవారు లేరు అక్వైర్ చేయడానికి. మనం నేర్చుకొని మన పక్కవారితో మాట్లాడదామన్నా వారు సంసిద్ధంగా ఉండకపోవచ్చు. యూ హ్యావ్ టు థింక్ దట్ యు ఆర్ అలోన్ ప్రాక్టీసింగ్ ద లాంగ్వేజ్ హియర్. మీరు ఒక్కరే ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఒక్కరే నేర్చుకుంటున్నారు, మీ చుట్టూ ఎవరు లేరు. మీతో మీరే మాట్లాడుకోవాలి, మీతో మీరే డిస్కస్ చేసుకోవాలి. అలా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఎంత అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నాం. సైకిల్ కొన్నిసార్లు కంకర రోడ్డు మీద పడేసింది, మోకాలు చిప్పలు వలిగినాయి, కొన్నిసార్లు కంప చెట్లకు తీసుకెళ్ళింది, కొన్నిసార్లు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి వెళ్ళింది, కొన్నిసార్లు రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి వెళ్ళింది. ఆల్ దీస్ హ్యాపెండ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. అంత కష్టపడి సైకిల్ నేర్చుకున్నాం. మరి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోలేం? ఎస్, వీ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్, బట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఎఫర్ట్స్, వీ హ్యావ్ టు కమిట్ 100%, వీ హ్యావ్ టు గెట్ కాన్ఫిడెన్స్. ఎస్, ఐ కెన్ స్పీక్. ఎందుకు రాదు నాకు? వస్తుంది. ఎస్, ఐ కెన్. ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై లాంగ్వేజ్, ఐ కెన్ స్పీక్ ద లాంగ్వేజ్ ప్రాపర్లీ అని మనకి మనమే చెప్పుకోవాలి, మనతో మనమే మాట్లాడుకోవాలి, మనతో మనమే డిస్కస్ చేసుకోవాలి. దెన్ వీ విల్ గో టు ద సొసైటీ. ఈఎల్ఎస్ గ్రూప్ ఇక్కడ ప్రాక్టీస్ చేసాం ఫ్రెండ్స్. దెర్ ఈజ్ నో బడీ టు స్పీక్ విత్ అస్, సో వీ హ్యావ్ టు క్రియేట్ ఏ గ్రూప్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ గ్రూప్ or community or team, whatever it is. You have to set a team, you have to make a group. You practice, then go to your group and speak whatever you want, on which topic you want. You discuss among yourselves. If you are to take a topic, prepare on that, and you both will discuss about that particular topic. Then you will improve the language a lot and speak out. Wherever there is a chance to speak,
in English, you have to be in the first line to speak. You take that opportunity to speak English, then you will get confidence that yes, I can speak the language. It will boost your knowledge, it will boost your memory power, it gives encouragement to your mind. Always there is a scope for learning any language. The main thing is practice. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్రెండ్స్ వెరీ సూన్ యూ కెన్ స్పీక్ ద గుడ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దర్శన్ టీచింగ్ హబ్. థ్యాంక్ యూ.